నెల్లూరు జిల్లా కలువాయి మండలం దాచూరులో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ రాజుల అనురాధ ప్రారంభించారు. రెడ్ క్రాస్ జీవితకాల సభ్యులు హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ మెంబర్ 1 పర్తి వెంకట రమణయ్య సహకారంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు యువకులు ఈ శిబిరంకు ఏర్పాటుకు సహకరించారు. గ్రామంలో యువత 100 మందికి రక్తాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా నోవా బ్లడ్ బ్యాంక్ వ్యవస్థాపకులు భాస్కర్ నాయుడు మాట్లాడుతూ స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం ఆనందంగా, రక్తం ఇవ్వడానికి భయపడుతున్న రోజుల్లో ఉందన్నారు. మారుమూల పల్లెల్లో యువకులు ముందుకొచ్చి రక్తం ఇవ్వడం అభినందనీయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ దాచూరు అనురాధ శ్రీనివాసులరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ ఉండాల శ్రీనివాసులరెడ్డి, పీళ్ల సోమయ్య యాదవ్, మునగాల రామ్మోహన్, హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ అధ్యక్షుడు కుంచాల విజయభాస్కర్, నోవా బ్లడ్ బ్యాంక్ అధినేత మోపరు భాస్కర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఈరోజు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని దాచూరు గ్రామ యువత మరియు పెద్దల సహకారంతో ఈరోజు ఒక రక్తదాన శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. గత సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి సుమారు 120 మందికి పైగా రక్తదాతల్ని సేకరించారు. చిన్న విషయం కాదు, ఎందుకంటే ఒక మారుమూల పల్లెటూరులో రక్తం ఇవ్వాలంటే భయపడుతున్నటువంటి, ఇప్పటికి కూడా అపోహలు ఉన్నటువంటి ఇలాంటి గ్రామాలు సైతం ముందుకొచ్చి రక్తదాతలు తయారు చేసినటువంటి వనపర్తి వెంకటరమణ గారికి, అలాగే సర్పంచ్ దాచూరు ప్రెసిడెంట్ గారు అనురాధ శ్రీనివాసరెడ్డి గారు, ఉప సర్పంచ్ ఉండాల శ్రీనివాసరెడ్డి గారికి కూడా ప్రత్యేకించి నోవా బ్లడ్ బ్యాంక్ ఇచ్చి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. వనపర్తి వెంకటరమణ గారు అలాగే రెడ్ క్రాస్ జీవితకాల సభ్యులు మరియు హెల్పింగ్ హ్యాండ్ సొసైటీకి సభ్యులుగా ఉంటూ 100 మందిని మోటివేట్ చేసి రక్తదాన శిబిరాల వైపు మళ్లించడం నిజంగా హర్షించదగ్గ విషయం. అలాగే నోవా బ్లడ్ బ్యాంక్ నుంచి ఈరోజు ఇక్కడ రక్తాన్ని సేకరించడమే కాదు, ఎప్పుడు ఈ గ్రామస్తులకి, ఈ పరిసర ప్రాంత గ్రామస్తులకి రక్తం అవసరమైన అటు మదనపల్లి నుంచి ఇటు ఒరిస్సా బార్డర్ వరకు, పలాస వరకు రక్తం ఏ సమయంలో అవసరమైనా కూడా సకాలంలో స్పందించి తిరిగి అదే స్థాయి రక్తాన్ని అందిస్తామని తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి నోవా బ్లడ్ బ్యాంక్కి ప్రత్యేకించి ఇక్కడ పిలిపించినందుకు గ్రామస్తులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ సో మచ్. శుభాకాంక్షలు. ఈ గ్రామంలో పోయిన సంవత్సరం ఆగస్టు 15న రక్తదాన శిబిరం పెట్టాము. గ్రామస్తులు, ముఖ్యంగా యూత్ అందరి సహకారంతో 120 మందికి బ్లడ్ దాతలుగా వచ్చారు. ఈ సంవత్సరం మళ్ళీ ఈ గ్రామంలో అందరూ పెద్దలు, ముఖ్యంగా మన ప్రెసిడెంట్ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. మేము ధనలక్ష్మీపురంలో హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ దీని తరఫున 15 ఏళ్ళ నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ గ్రామంలో కూడా ఇంక నుంచి ప్రతి సంవత్సరం చేయాలనే ఉద్దేశంతో పోయి సంవత్సరం నుంచి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ అందరూ పెద్దలు ఈ కార్యక్రమానికి ముందుగా ఉండి మనం చెప్పిన తర్వాత తలా ఒక పని చేస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది.